జరిగే పూజలేంటి ఒకసారి వివరించు. ఆ తర్వాతన నువ్వు ఈ ప్రజా సమస్యలు కూడా మాట్లాడు, తప్పులేదు. ఎక్కువ సమస్యలు ఉందా అదే మాట్లాడు. ఈవెన్ బ్రహ్మోత్సవాలు ఈరోజు ఏ వాహనం సేవ ఉంటుంది, ఆ వాహన సేవ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, అసలు బ్రహ్మోత్సవం ఎందుకు జరుపుతారు, ముక్కోటి దేవతలు అక్కడికి ఎందుకు వస్తారు, ఇది చెప్పాలి కదా. ఇది చెప్పి ఆ తర్వాత మిగతాది మాట్లాడు. ఇది తెలియదు చాలా మందికి, ఇది అసలు కవరేజ్లు ఉండవు. లేదా అది తెలిసి చేసేటటువంటి వాళ్ళు పాప యూట్యూబ్లో పెట్టుకుని బతికేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, నెగిటివ్ ప్రచారం. అంటే దీన్ని ఏమంటారంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా సమస్య ఎదురవుతుంది. ఇది ఒక సమస్య ఎదురవుతుంది. ఇంకొకటి ఏమైపోతుంది, మిడిమిడి జ్ఞానం. రెండవది దూషణ పర్వం. దానికి అంటే ఒక వెటకారం. మీరు చూడండి, హిందుత్వానికి సంబంధించిన ప్రతి దాని మీద ఒక వెటకారం. వినాయకుడి పని ఏడబడితే ఆడేస్తారా, ఇది ఒక కామన్ డైలాగ్ అనమాట మనకి. దీన్ని హిందూ ఎవడు తప్పు పట్టడం, అది వచ్చిన సమస్య. దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. సరే చూసి చిరాకు పుట్టినట్టుంది. మోడీ కాస్త ఘాటుగా స్పందించారు అంతే. ఒక రకంగా రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఇలాంటి వ్యాఖ్యలకి. అదే ఆయన కోపం వెనక అసలు కారణం. అదే కదా. ఇప్పుడు మొన్న మమతా బెనర్జీ అంది కుంభమేళ అంటే మృత్యుమేళ అని. ఎవరిని చంపేశారు, ఎందుకు చంపుతారు, అక్కడ ఎంతమంది చచ్చిపోయారు, అదే వాళ్ళ